హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి మీషో నుండి డిఫరెంట్ పార్టీ వేర్ కలెక్షన్స్ శారీస్ని అయితే కనుక తీసుకొచ్చానండి. అన్నీ కూడా బాగున్నాయి, అన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే ఉన్నాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు కూడా నా డ్రెస్ డీటెయిల్స్ శారీ డీటెయిల్స్ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను కదా. అలాగే ఈ వీడియోలో కూడా నేను కట్టుకున్నటువంటి ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. దీంట్లో రెడ్ అండ్ పింక్ అయితే ఉన్నాయి. ఎప్పుడు రెడ్ అవుతుందని చెప్పి ఈసారి నేను పింక్ తీసుకున్నాను. నాకు పింక్ బాగా అనిపించింది. ఇట్లా బాందినీస్ అంతా కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఇలా తీసుకున్నానండి. సైడ్లో ఒక ఫోటో పెట్టా, నాకు ఎంతో బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది చూడటానికి చాలా బాగుందండి. కానీ దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా అల్కగా ఉంది. యాక్చువల్గా అల్కగా ఉందని నాకు నచ్చింది, కానీ బ్లౌజ్ కూడా ఫాస్ట్గా కుట్లు పీలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ నేను 2 టైమ్స్ టైలర్కి పంపించాను. హుక్సుల దగ్గర మనకి స్టిచ్చింగ్ ఉంటుంది కదా అండి, అక్కడ పిగులుతుంది అనమాట లైట్గా. అడిగితే ఫ్యాబ్రికే కొంచెం అట్లా ఉంది కదా అని అన్నారు. యాక్చువల్గా అది కూడా వాస్తవమే. ఇంక నేను కుట్టించేసుకున్నాను కాబట్టి పెట్టేసుకున్నాను. ఇది 600 రేంజ్ ఆ రేంజ్లో అయితే కనుక ఉందండి. లుక్ వైజ్గా అయితే మాత్రం శారీ చాలా బాగుంది. అండ్ దీనికి ఇవి కూడా చాలా ఊరుకునే వస్తున్నాయి అనమాట. యాక్చువల్గా నేను ఇది కుట్టిస్తాను, కుట్టినాను కాదు. దీనిలో ప్లస్ మైనస్ రెండు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది ఫోల్డ్ చేసినా కానీ ఎందుకో అక్కడక్కడ కూడా ఇట్లా పట్టినట్టుగా అట్లా వస్తున్నాయి అనమాట, థ్రెడ్స్ లాగా. నేను చాలా వరకు అయితే క్లియర్ చేశాను. ఇంకా ఒక అంచులు మాత్రమే బ్యాలెన్స్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా ఇక్కడ కనిపించింది ఇంకోటి. ఓకే, ఇట్లా 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 లేస్తున్నాయి. ప్రాబ్లం అక్కడ ఉంది. ఇది కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. బడ్జెట్ రేంజ్లోనే ఉంది. లుక్ వైజ్గా కూడా మంచిగా ఉంది. ఒకవేళ ఎక్కడన్నా ఒక థ్రెడ్లే అని అనుకుంటే పర్వాలేదు, బట్ నో ప్రాబ్లం, తీసేసుకోవచ్చు మీరు. ఇదిగోనండి చీర. ఇది చీర మిడిల్లోంచి ఇలా థ్రెడ్ కనపడుతుందా అండి మీకు? ఇలా ఇది ప్రాబ్లం దీంతో. అదిగోండి ఇట్లా తెంపాల్సి వస్తుంది అనమాట. అంచులే కాదు, అంచులంటే కుట్టించేసుకుంటాను, ప్రాబ్లం కాదు. సో మధ్యలో కూడా అలా ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాలేదండి. బట్ సారీ చూడడానికి అయితే చాలా బాగుంది. క్వాలిటీ చూడడానికి కూడా చాలా బాగుంది. అసలు నేను అలా అనుకుంటే అసలు బ్లౌజే కుట్టించుకునేదని కాదు. బట్ బాగుంది కదా అని కుట్టించుకున్నాను. ఒకవేళ పర్లేదు, ఎప్పుడైనా కట్టుకోవడానికి అల్కా ఉంది, బాగుంది అని అనుకుంటే తప్పకుండా మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. ఇవాళ నేను చూపించే శారీతో పాటుగా అయితే కనుక దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. రెడ్ అండ్ పింక్ మీకు నచ్చిందైతే తీసేసుకోండి. అండ్ నేను పెట్టుకున్న జ్యువెలరీ అనమాట, చాలా బాగుంది. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. యాక్చువల్గా రెడ్ అండ్ పీచ్ ఆర్ పింక్ అండ్ గ్రీన్ లైక్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది నాకు రెడ్ కంటే కూడా గ్రీన్ కొంచెం కాంట్రాస్ట్లో పెడదాం, రెడ్ అండ్ లైక్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది. పింక్ అండ్ గ్రీన్ ఇలా వేసుకున్నాను. ఇది కంటెస్ట్ స్టైల్, లేటెస్ట్గా వస్తుంది. అండ్ విత్ బుట్టాతో అయితే కనుక వచ్చిందండి. దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. దీనిలో ఉన్న ప్లస్ దీని కలర్ అండ్ చాలా బాగా కనిపిస్తుంది ఫొటోస్ వైజ్గా. కానీ బట్ మైనస్ అక్కడక్కడ థ్రెడ్స్ వస్తున్నాయి, పిగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది మీరు చూసుకోండి అండి, అది మైనస్. శారీకి ఉన్న ప్లస్లు మైనస్లు రెండు చెప్పా. ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్ కంటే చాలా బాగుంది. ఇది హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది వర్త్ బయింగ్. ఇంకా లేట్ చేయొద్దు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. మన ఫస్ట్ శారీ అయితే కనుక ఇదండి. సో ముందు కూడా ఇంకా చాలా మంచి కలెక్షన్ ఆర్డర్ పెట్టాను, పట్టు చీరలు ఆర్డర్ పెట్టాను, రాబోతున్నాయి. అన్నీ మిస్ కాకుండా ఉండాలంటే పేజ్ ఫాలో అయినప్పుడు పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్లైనే పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు ఒక అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా చూసి తీసేసుకోవచ్చు. నా సెలెక్షన్ నచ్చే వాళ్ళకైతే తెలుసు కదా అండి. నిన్న శారీలో స్కై బ్లూ కాంబినేషన్ హార్ట్ సింబల్ అండి స్టాక్ అవుట్ ఉంది, వెళ్ళి చెక్ చేయండి అండి. అయిపోతాయి ఇలాగే. మీరు తర్వాత చూద్దాం అనుకుంటే అక్కడ ఇది దొరకవు, అది ప్రాబ్లం. కాబట్టి నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. శారీ అయితే స్టార్ట్ చేద్దాము. మీకు ర్యాండమ్గా ఒక లుక్ అయితే ఇట్లా చూపిస్తాను. మంచి కలర్ పైన వచ్చింది. ఇది కూడా ఆరెంజ్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా అండి, మీకు తెలుసు కదా. ఈ మధ్యకాలంలో కాపర్ లైక్ ఆరెంజ్, ఈ పింక్ అండ్ బ్లూ తర్వాత కూడా నాకు ఎక్కువ నచ్చుతున్నాయి. నిన్న ఒక వీడియో ఇచ్చాము, నిన్నకి ఇంకా 24 అవర్స్ టైం అవ్వలేదు కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడదామండి, తప్పకుండా మాట్లాడతాం. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇది చూపించేస్తాను. ఇంకా మనం టైం అవ్వలేదు కాబట్టి దాంట్లో కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. ఇదైతే మాత్రం స్కాలప్ కట్ బార్డర్ సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్తో అయితే కనుక వచ్చింది. అండ్ పార్టీ వేర్ అండి కంప్లీట్గా మనకి. ఇదైతే కనుక హై అండ్ పళ్ళు కాంబినేషన్ అనమాట. సారీ వేస్తే కూడా మంచి రిచ్ లుక్ అయితే డెఫినెట్గా ఉంటుంది మీకు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా తీద్దాం అనుకుంటే ఇలా వెళ్ళిపోండి, ఇలా అనిపిస్తుంది కాంబినేషన్ మనకి. ఎగ్జాక్ట్ దీనిలో వచ్చినటువంటి బ్లౌజే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. యూనిక్గా కావాలనుకుంటే ఇది నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఎక్కడ కూడా ఎక్స్ట్రాగా నో థ్రెడ్స్ అండి, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే కనుక వచ్చింది మనకి. ఇది మిషన్ పైన అయినా కానీ హెవీ డిజైన్ బడ్జెట్ రేంజ్లో అయితే బ్లౌజ్ అండి. ఇదంతా కూడా మనకి చక్కగా ఆరెంజ్ అండ్ గోల్డ్ షేడ్లో అయితే కనుక చాలా మంచిగా ఉంది. బార్డర్
మంచిగా అయితే కనుక 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చారు. షైన్ బాగుంది. ఈ లెంత్ కూడా ప్రాపర్గా వచ్చింది. సో మీకు అసలు కలర్ కాంబినేషన్ మీదనే హిట్ అండి. యాక్చువల్గా మీరు హ్యాపీగా తీసేసుకోండి. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. సో శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది మనం ఎగ్జాక్ట్గా ఎలా అయితే చూస్తున్నామో క్యాటలాగ్ మీషో ఫోటోలో యాజ్ టీజ్గా అలాగే వచ్చింది. పర్ఫెక్ట్ పార్టీ వేర్ అండి. మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది. కలర్ తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ దొరికే కాన్సెప్ట్ కాదు ఇదైతే. కొంచెం డిఫరెంట్ అండ్ రేర్ క్యాటలాగే. అండ్ పార్టీవేర్ సెక్షన్స్ కోసం అయితే కిటీ పార్టీస్కి అయితేనేమి అలాంటి వాటికి ఇది చాలా క్లాస్. కాక్టైల్ పార్టీస్ ఇంకా అట్లాంటి వాటికి అయితే మస్తు క్లాస్ ఉంటుందండి. క్లాస్ అంటే క్లాస్ అంతే. చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను పాసిబుల్ అయితే నా దగ్గర ఒక ఆరెంజ్ ఉంది, నేను వేసుకుని చూపిస్తాను. కాకపోతే బ్లౌజ్ అది మ్యాచ్ అవుతుందో లేదో, అది కొంచెం ట్రెడిషనల్ టైప్ కుట్టించాను. బట్ నేను తప్పకుండా ట్రై చేస్తాను వేసుకోవడానికి. అయితే ఎగ్జాక్ట్ అండి కలర్ నాకు మ్యాచ్ అవుతుంది. అండ్ ఇదొక సారీ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు మిర్రర్ వర్క్స్ అంతా కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అసలు ఇది తమ్లైన్ మీద పట్టుకోవడానికే జారిపోయింది. అండ్ ఇన్స్టాలో కూడా షార్ట్ చేద్దామంటే కూడా ఏదో చేసేసాను అలా అలా అంత జారిపోతుంది అనమాట. బ్లౌజ్ కూడా మంచిగా వచ్చింది. సో బ్లౌజ్ అయితే చూపించేస్తాను విత్ మిర్రర్ వర్క్ ప్యాటర్న్, సాటిన్ బార్డర్ కదా, సాటిన్ ఫ్యాబ్రిక్, దీనికి వచ్చినటువంటి బార్డర్. నిన్న హెల్త్ కూడా జాగ్రత్త అని పెట్టారండి కామెంట్లో. మ్యామ్ థ్యాంక్ యూ. ఆవిరి పట్టాను, పర్లేదు, ఇవాళ కొద్దిగా గొంతు క్లారిటీ అనిపిస్తోంది, పర్లేదు, లిటిల్ బిట్ ఓపిక కూడా పర్వాలేదు. ఇదైతే 1 మీటర్ బ్లౌజ్లో వచ్చిందండి. ఇదైతే కనుక మిర్రర్ వర్క్ ప్యాటర్న్తో నేను మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇదైతే కంప్లీట్ లుక్. ఇదైతే కనుక బ్యాక్ సైడ్, ఇది కంప్లీట్గా డిజైన్ బాగుందండి. హెవీగా ఉంది, మంచిగా వస్తుంది. వన్స్ కుట్టించుకుంటే బ్లాక్ కలర్ కావాల్సిన వాటి అన్నిటి మీదకి దీన్ని చక్కగా మల్టీగా అట్లా వాడేసుకోవచ్చు, పైసా వసూలు అన్నట్టు. అండ్ సారీ ఓపెన్ చేస్తే కనుక మనకి పళ్ళు నుండి చూడబోతున్నామండి. సో ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే మల్టీ యూజెస్ అవుతే కనుక నిజంగా అది మనకి పైసా వసూలు అయినట్టేనండి. స్టిచ్చింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. పళ్ళులో కూడా హెవీ మిర్రర్ వర్క్తో అయితే కనుక సారీ అనేది మనం చూడబోతున్నాము. మిర్రర్స్ ప్రతి పాయింట్లో కూడా మీకు మిర్రర్స్ ఉన్నాయండి. అంటే క్లారిటీగా ఆ షైన్ కనపడుతుందో లేదో లైటింగ్కి నాకు తెలియదు కానీ, బట్ రియల్గా అయితే కనుక మ్యాక్సిమం ఉన్నాయి మనకైతే. మరీ ఓవర్ అయిపోయినా కానీ వెయిట్ అయిపోతుంది. సాటిన్ అసలు జారుతుంది కాబట్టి మళ్ళీ మిర్రర్ వర్క్కి సారీ డౌన్కి జారుతూనే ఉంటుంది, మనం సరి చేసుకుంటూ ఉండాలి. బెటర్ ఇలా కొంచెం అల్కగా వస్తేనే బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ డిజైన్ కంప్లీట్గా లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఈ అజ్రక్ ప్రింట్ ఇవన్నీ, మిర్రర్ బాందిని ఇవన్నీ బాగా వైరల్ అయినాయి కదా అండి. సాటిన్లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ప్రింట్ పని అయితే కనుక విత్ మిర్రర్ వర్క్ ప్యాటర్న్లో తీసుకున్నాను. బ్లౌజ్ కూడా దీనికి కాంబినేషన్ కూడా చక్కగా మంచిగా వచ్చింది. ఇలాగా తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చింది అనుకుంటే కనుక. ఇది ఒక వన్ ఆఫ్ ద న్యూ క్యాటలాగ్. లైక్ ఈ సాటిన్ మిర్రర్ వర్క్స్ ఆర్టికల్స్లో బాందిని అండ్ అజ్రక్ కొంచెం రెగ్యులర్ అయ్యాయి అనుకుంటే ఇది ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు. ఇది డిఫరెంట్గా వచ్చింది. ఈ హైట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఇది కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం మీరు మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సూపర్ ఉంది సారీ అయితే, మంచి ఫ్లోయి. ఇది కూడా ఎన్ని రోజులున్నా ఇలాగే ఉంటుందండి. మనకి మంచి లైఫ్ అయితే పక్కాగా ఉంటుంది దాంతో. నెక్స్ట్ అయితే షేడెడ్ శారీస్ ఒక 3 చూపిస్తాను. యాక్చువల్గా ఇవి వచ్చినప్పుడు ప్రైస్ కన్నా కూడా చాలా ప్రైస్ డ్రాప్ అయ్యాయి. ఇందులో కలర్స్ ఉన్నవన్నీ కూడా తెప్పించాను నేను. మీకు ఏ కలర్ కావాలో చూసుకుని ఇంకా కలర్ ప్రకారం అయితే తీసుకోండి. ఇదైతే మనకి పింక్ అండ్ ఆ బ్లూ కలర్ షేడ్, పర్పుల్ కలర్ షేడ్ పని అయితే వచ్చింది. శారీ అయితే ఓపెన్ చేద్దాము. ఇవి కాస్త మిర్రర్ వర్క్, కడ్దానా బీట్ వర్క్తోని రీసెంట్గా ఫుల్ హల్చల్ అండ్ ట్రెండ్ అయినటువంటి శారీస్ అనమాట. ఇదైతే మొత్తం కడ్దానా బీట్ వర్క్తో మిర్రర్ వర్క్తో మనకి పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది. సో ఒకవేళ ఈ 3 కలర్స్లో మీకు ఏ కలర్ కావాలనుకున్నా కానీ మీరు ప్లాన్ చేసుకోండి. మంచి క్వాలిటీ జార్జెట్స్ ఇవన్నీ కూడా మంచి లైక్ ఏమంటారండి, కలర్ లుక్ వైజ్గా కూడా బాగుంటాయి. షేడెడ్ ట్రెండ్ అండ్ దానిలో ఇలా కడ్దానా బీట్ వర్క్లోని. సో ఇలా అయితే కనుక ఒక వైరల్ అవుతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో. ఇవన్నీ కూడా వన్స్ ఓపెన్ చేస్తే సెట్ అయిపోతాయండి. మిర్రర్స్ కదా, ఇలా ఉంటుందన్నమాట మనకి చీర. క్వాలిటీ ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఇలాగే ఉంటుంది. మంచి లైఫ్ ఉంటాయి ఇవైతే మనకి. ఎప్పుడు వేసుకున్నా కానీ క్లాస్గా ఉంటాయి. అసలు ఒక 3-4 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇలాంటివి అయితే రావండి. అసలు అప్పుడు కట్టుకుంటే మనదే యూనిక్ ఉంటుంది. అందులో కూడా ఏం డౌట్ లేదు. మీకు ఎగ్జాక్ట్ ఇట్లా వస్తుంది అనమాట మీరు కట్టుకునే దాన్ని బట్టిగా. సో మీకు ఇది కూడా చూపించాను. సో దీనిలోనే మనకి బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉంటుంది. కాంబినేషన్ బాగుంటుంది. కావాలనుకునేవారు చూసుకోండి. నచ్చింది అనుకుంటే కనుక మీరు తీసేసుకోండి. మీకు ఏది నచ్చినా. కంటిన్యూషన్ అయితే కనుక శారీ ఇది. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కాంబినేషన్ విత్ మిర్రర్ వర్క్తో అయితే కనుక డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇది బార్డర్ అండి.
బార్డర్లో కూడా ఆ కడ్దాన బీట్ అండ్ మిర్రర్ అయితే కనుక ఇచ్చారు. ఇదొక శారీ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోనే 3 కలర్స్ తీసుకున్నాను. దీనిలోనే వేరే కలర్ అండ్ షేడ్ కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే, ఈ షేడ్ అండ్ కలర్ నచ్చిందనుకుంటే మీరు ఇలా తీసుకోండి. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ అంతా కూడా డిజైన్, ప్యాటర్న్, మిర్రర్ వర్క్, కడ్దాన బీట్ వర్క్ అంతా కూడా సేమ్ అండి. సో మీకు ఇంకా ఏది నచ్చితే దాన్ని బట్టి అయితే కనుక పిక్ చేసేసుకోవడమే. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి కట్ చెంగు పాయింట్ అండ్ బ్లౌజ్ రన్నింగ్లోనే ఉందనుకుంటున్నాను, ఎందుకంటే అటు సైడ్ మనం పళ్ళు చూడాలి కదా. చూద్దామండి, శారీ కంటిన్యూషన్ చేసి చూపిస్తాను. ఇదైతే కనుక శారీ మనకి ఓవరాల్ లుక్. అక్కడక్కడ మిర్రర్స్ తుక్కుండడం వల్ల అలా ఉందంతే, బట్ వన్స్ ఓపెన్ చేస్తే మాత్రం ఫ్రీ అవుతాయి ఇవి. ఇదైతే కంటిన్యూ అండి, రన్నింగ్లోనే ఉందండి. ఇదే పళ్ళు, ఎండ్లోనే పళ్ళు. ఓకే, ఇది ఒక షేడ్ పైన అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ ఇలా ఉంటుంది. సో కావాలనుకుంటే కనుక మీరు ఇలా చూడండి. ఇది కూడా బ్లూకి బ్లూ షేడ్స్లో వచ్చింది, ఇలా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ కలర్ పైన అన్నీ బాగున్నాయి యాక్చువల్గా. షేడెడ్స్ అన్నీ కూడా ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వవు మనకి. ఇది ఒక డిజైన్ అండి. ఇలా నచ్చింది అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి అయితే కనుక ఇది కూడా డిఫరెంట్గా అనిపించింది. ఇది కూడా చూపిస్తాను నేను మీకు, షేడ్ ఎలా ఉందనేది కూడా. ఇది గ్రీన్కి కొంచెం గ్రీన్ దానిలోనే షేడ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రకారంగా తీసుకున్నాను. ఇదైతే కనుక శారీ ఓపెన్ చేస్తే మనకి పళ్ళు డిజైన్ నుంచి ఇలా వస్తుంది, సేమ్ దాంట్లాగానే. ఇది కంటిన్యూషన్ మనకైతే కనుక పళ్ళు అనేది ఎలా అయితే వచ్చిందో అటు సైడ్ మనకి బ్లౌజ్ అయితే కనుక అలాగే వచ్చిందండి. డిజైన్ ఇది వేసుకుంటే శారీ అయితే లుక్ ఇలా ఉంటుంది. ఇది రన్నింగ్లోనే ఉంటుంది. ఫస్ట్ పర్పుల్ కలర్ అండ్ పింక్ వచ్చింది కదా అండి, అది దానికి సపరేట్గా బ్లౌజ్లా ఇచ్చారు. దీనికేమో రన్నింగ్లోనే బ్లౌజ్ ఇచ్చేసారు అంతే. నేను కొనుక్కున్న సెల్లర్స్ నుంచే మీకు లింక్స్ ఉన్నాయి, హ్యాపీగా చూడండి. డిస్క్రిప్షన్లో మీకు ఆల్ డీటెయిల్స్ అయితే పెట్టాను. ఇదైతే కనుక అందులోనే థర్డ్ కలర్ సారీ అనమాట. అన్నీ కొంచెం పార్టీ వేర్కి ఉండాలనే తీసుకున్నానండి. అన్నీ కూడా జాగ్రత్తగానే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను, నచ్చాయని అనుకుంటున్నాను. అన్ని డీటెయిల్స్ క్లియర్గా, లింక్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాను కాబట్టి చెక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. సో మరొకసారి చెప్పేస్తున్నాను, బాయ్ బాయ్, టాటా, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.